ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కోసం ఆన్లైన్లో అప్లై చేసే విధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హెల్త్ కార్డుని అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎంప్లాయీస్కి చూసుకుంటే ఎంప్లాయీస్కి వచ్చేసి ఫస్ట్ కావాల్సింది హెచ్ఆర్ఎంఎస్ ఐడి, రెండోది వచ్చేసి సర్వీస్ రిజిస్టర్లో ఫస్ట్ 3 పేజెస్ అనమాట, అండ్ మూడోది వచ్చేసి ఆధార్ కార్డ్, నాలుగోది వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు నేను చెప్పిన సర్వీస్ రిజిస్టర్ ఫస్ట్ 3 పేజెస్ ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ స్కాన్ చేసుకుని ఇమేజ్ రూపంలో మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో, ఏ సిస్టమ్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో దాంట్లో ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి పెన్షనర్స్కి వచ్చేసి ఫస్ట్ కావాల్సింది సిఎఫ్ఎంఎస్ ఐడి. ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ పి అనే లెటర్ని యాడ్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు 1234 ఉందనుకోండి, P1234 అని చెప్పి యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పీపీఓ కాపీ, ఆ తర్వాత ఆధార్ కార్డు కాపీ, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ. ఇవి కూడా సేమ్ మనకి ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. స్కాన్ చేసి మీ సిస్టంలో ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి మీరు అప్లోడ్ చేసే ఏ అటాచ్మెంట్ కూడా 200 KB కంటే ఎక్కువ సైజ్ అనేది ఉండకూడదు. ఉంటే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో ఇప్పుడు మనం ఈహెచ్ఎస్ సైట్లోకి వెళ్ళి అప్లై చేసే విధానాన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏదైతే బ్రౌజర్ యూస్ చేస్తున్నారో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ యూఆర్ఎల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ehs.ap.gov.in/ehsap. ఇలా సెర్చ్ చేయగానే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి యూజర్ నేమ్ అని చెప్పి ఉంది కదా, ఈ యూజర్ నేమ్ దగ్గర మీరు ఎంప్లాయీ అయితే హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తారు, అదే పెన్షనర్ అయితే సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తారు పి యాడ్ చేసి. మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడికి లాగిన్ యాక్టివేట్ అయిందో లేదో మీరు కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ యాక్టివేట్ అయిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం మీరు మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడితో లాగిన్ చేయబోతుంటే, ఇప్పుడు దాకా మీరు ఫస్ట్ ఎప్పుడు లాగిన్ చేయకపోతే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన మనకి ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎంటర్ యూజర్ ఐడి అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఓటీపీతో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మీ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న డ్రాప్ డౌన్ లో ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ డిజిగ్నేషన్ ని బట్టి. సో ఇక్కడ నేను ప్రెసెంట్ ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంది అనమాట. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడానికి ఇక్కడ కింద కనిపిస్తున్న రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో మనకి అట్లీస్ట్ ఒకటైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి, అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకి 8 నుంచి 24 క్యారెక్టర్ల మధ్యలో ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. ఇవన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ తోనే ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి లాగిన్ యాజ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ మీ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేసి ఈ బాక్స్లో ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు పేరు కనిపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టాప్ లో ఇనిషియేట్ హెల్త్ కార్డ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ లో క్లిక్ హియర్ టు ఇనిషియేట్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అని చెప్పి ఒక రేడియో బటన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది 2 times ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట.
మీ ఆధార్ నెంబర్ని తప్పులు లేకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయగానే మీ ఆధార్తో లింక్ అయి ఉన్న ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి నేమ్ మనకి ఆల్రెడీ ఎంటర్ అయి ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ మేలా ఫీమేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మ్యారేజ్ స్టేటస్ అనమాట. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. తర్వాత మీ జాయినింగ్ డేట్, మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ కమ్యూనిటీ బీసీఆ, మైనారిటీసా, ఓసీఆ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లడ్ గ్రూప్. తర్వాత ఇక్కడ డిజేబుల్డ్ అని చెప్పి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద క్లిక్ చేయండి. ఎస్ అయితే మాత్రం డిజేబిలిటీ పర్సంటేజ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను నో మీద క్లిక్ చేశాను. సో తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. మీ హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, మీ స్టేట్, డిస్ట్రిక్ట్, మండలు, మున్సిపాలిటీ, విలేజెస్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి మీ ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, మున్సిపాలిటీ, విలేజ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఉంది అంటే ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి మీనింగ్ అనమాట. స్టార్ మార్క్ లేదు అంటే అవి మ్యాండేటరీ కాదని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. అంటే మనకి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉంటుంది, దాంట్లో చూసి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేయచ్చు. సో తర్వాత మనం ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ కిందకు వచ్చాము. ఇక్కడ మనకి పోస్టింగ్ డీటెయిల్స్, మీ పోస్టింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మీ స్టేట్, డిస్ట్రిక్ట్, మీ డీడీఓ ఎవరు, ఇవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. జస్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, దీంట్లో సెర్చ్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీ హెచ్ఓడిని, మీ స్టేట్ని, మీ డిస్ట్రిక్ట్ని, మీ డీడీఓ కోడ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ డిజిగ్నేషన్. సో ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇక్కడ పే డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ పే సోర్స్లో గవర్నమెంట్ ఏపీపీఆర్స్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత పిఆర్సీ వచ్చేసి 2022. ఇక్కడ మీకు పే గ్రేడ్ ఉంటుంది. పే గ్రేడ్ వచ్చేసి మీ పే స్లిప్ మీద ఉంటుంది, దాన్ని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పే గ్రేడ్ ప్లస్ కరెంట్ పే అని చెప్పి ఉంది కదా, ఇవి రెండు మీ పే స్లిప్ మీద ఉంటాయి, దాన్ని పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం మనకి ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ బాక్స్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఎన్రోల్ అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చింది, ఓకే మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయినాయి. యాడ్ బెనిఫిషియరీ అని చెప్పి, తర్వాత సేవ్, రీసెట్, సబ్మిట్ అప్లికేషన్, యాడ్ అటాచ్మెంట్స్, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి. సో ఫస్ట్ మీరు ఎంప్లాయ్ కాబట్టి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అటాచ్ చేసుకోండి. యాడ్ అటాచ్మెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ సర్వీస్ రిజిస్టర్లో ఫస్ట్ 3 పేజెస్ అని చెప్పి అన్నాను కదా, అవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కోటిగా మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని డెమో ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. మీరు మాత్రం మీ ఒరిజినల్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేసుకోండి. జస్ట్ మీకు చూపించే పర్పస్ కోసం నేను మామూలుగా డెమో ఇమేజెస్ ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేస్తున్నాను.
సో సర్వీస్ రిజిస్టర్ 1, సర్వీస్ రిజిస్టర్ 2, సర్వీస్ రిజిస్టర్ 3. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఇమేజ్ ఫార్మెట్లోనే ఉండాలి. జేపీజీ ఫార్మెట్లో ఉండాలి, పిఎన్జీ లేకపోతే జేపీఈజీ ఫార్మెట్, ఈ మూడిట్లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నేమ్ ఉంటుంది కదా, ఏదైతే అటాచ్మెంట్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ కూడా మనకి ఎలాంటి స్పేసెస్ కానీ ఏం ఉండకూడదు అనమాట. సింబల్స్ కానీ స్పేసెస్ కానీ ఉంటే మీకు అటాచ్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ మీ ఫోటో దగ్గర మీ పాస్పోర్ట్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఆధార్ కార్డ్, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మీరు ముందుగానే స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోమని చెప్పాను కదా, అవి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది నాన్ మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అనేది 5 years కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. లేదు 5 years కంటే బిలో ఉంటే మీ బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలన్నమాట. దానికి ఆధార్ అడగదు, డైరెక్ట్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లోడ్ చేయాలి. అదే అబోవ్ 5 years అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగదు, కానీ ఆధార్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు బిలో 5 years అండ్ అబోవ్ 5 years రెండు కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆధార్ ఐడి మీద క్లిక్ చేయండి. అదే మీకు బిలో 5 years అయితే ఇక్కడ మీకు ఆధార్ ఐడి అనేది అడగదన్నమాట. సో ఇక్కడ మనకి ఆధార్ అనేది 2 times ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ఆధార్ కూడా మనకి మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆధార్తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ నేమ్, వాళ్ళ జెండర్, రిలేషన్షిప్, మీకు ఏమవుతారు అనేది, తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్, ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సన్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి మెంబర్ డిజేబుల్డ్ ఎస్ ఆర్ నో అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అయితే నో మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు కంపల్సరీగా డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ప్రెసెంట్ నో అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళ ఆధార్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఎంతమందిని అయితే యాడ్ చేస్తారో వాళ్ళందరివి ఇక్కడ మనకి ఆధార్స్ ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి అవసరం అవుతాయి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫ్యామిలీలో వాళ్ళు యాడ్ అయిపోతారు అన్నమాట. సో ఇలాగే నేను ఇప్పుడు ఇంకో బెనిఫిషరీని యాడ్ చేస్తాను. బిలో 5 years ని యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందాక మనకి ఆధార్ నెంబర్ అడిగింది, ఇక్కడ ఆధార్ అనేది అడగదు అనమాట. సో తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటారు, జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు, బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు, రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మెంబర్ డిజేబుల్డా లేదా అని చెప్పి అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి కొత్తగా అడుగుతుంది. ఇక్కడ మనకి బిలో 5 years కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. బెనిఫిషరీ అనేది యాడ్ అయిపోతారు అనమాట. ఇలాగ మీరు ఎంతమందిని కావాలంటే అంతమందిని మీరు యాడ్ చేసుకోవచ్చు.
యాడ్ చేసుకున్న ప్రతి వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు మొత్తం బెనిఫిషరీస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన డిక్లరేషన్ చెప్పి ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి సేవ్ అయిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మీ డీటెయిల్స్ అనేవి ఇంకా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా ఒకసారి డీటెయిల్స్ అని వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడైనా నోట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పాపప్స్ బ్లాక్డ్ అని చెప్పి ఒకటి వచ్చింది కదా, మీకు కూడా అలాగే వస్తే వీటిని ఎనేబుల్ చేసుకోండి. సో తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని మీరు ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రింట్ వ్యూ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మనకి కింద మనకి ప్రింట్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీరు ఫిజికల్ గా ప్రింట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకొని ఇక్కడ సిగ్నేచర్ అని చెప్పి ఉంది కదా, ఈ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ దీంట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇది నేను సేవ్ చేసుకుంటున్నాను. ఈ అప్లికేషన్ సేవ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీపిచ్చి మీరు సైన్ చేసి మళ్ళీ అది ఫోటో అంటే స్కాన్ చేసి అవి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత నేను ఇక్కడ స్కాన్ చేసి సేవ్ చేసేసాను. మీరు వన్స్ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి ఇక్కడ యాడ్ అటాచ్మెంట్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మొత్తం 2 పేజెస్ ఉంది కదా, అప్లికేషన్ 1, 2 అని చెప్పి నేను సేవ్ చేశాను. తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి రెండోది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. ఇవి కూడా మనకి ఇమేజ్ ఫార్మెట్ లోనే ఉండాలి, పీడిఎఫ్ లో ఉండకూడదు. సో తర్వాత ఇది మనకి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని చెప్పి ఒక బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి మీ అప్లికేషన్ అనేది డీడీఓకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీ డీడీఓ దగ్గర అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు మీ హెల్త్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెల్త్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ లో మనకి డౌన్లోడ్ హెల్త్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు హెల్త్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీకు ప్రివ్యూ కనబడుతుంది, దాంట్లో నుంచి మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈహెచ్ఎస్ లో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ కోసం మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.